ఆర్నా మంత్రి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి వస్తారని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పారు. మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో యూనియన్ మినిస్టర్గా మరి అదే విధంగా పివి నరసింహారావు గారి యొక్క హయాంలో కూడా ఇటు లేబర్ మినిస్టర్ ఇటు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. మరి సిద్దిపేట నుంచి కూడా 3 పర్యాలు వాళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి దాని తర్వాత డాక్టర్ వివేక్ గారు వారి యొక్క కుమారుడు ఇదే పెద్దపల్లి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలవడం జరిగింది. మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి మరిచిపోయినటువంటి సేవలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వినోద్ గారు లేబర్ మినిస్టర్గా చెన్నూరు నుంచి గెలిచి ఉన్నప్పుడు కూడా ఆయన హయాం లోపల కూడా ఏపీ మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డుగా నాకు ఒక అవకాశం వచ్చింది. షెడ్యూల్ 1 and 2 ఎంప్లాయ్మెంట్స్ అంటే 65+8+4 అడిషనల్గా ఎంప్లాయ్మెంట్స్ అంటే అడవి ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉన్నటువంటి వేతనాల లోపల సవరణ చేసేటువంటి అవకాశము వారి కొడుకు నేను కలిసి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేశాము. అదే హయాంలో వెంకటస్వామి గారి యొక్క ఆశీర్వాదంతో తరాల నుంచి మన గోదావరి ఖనిలో పట్టాలు ఇప్పియాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు యుద్ధ ప్రాతిపదిక తీసుకొని ఇక్కడ 2000కు పైచిలకు మందిని కూడా ఇక్కడ ఇప్పించారు. బిఎఫ్ఐఆర్లో ఆ దినం సింగరేణి వెళ్ళిపోతుందని చెప్పేసి భయభ్రాంతులు కార్మికులు గురైనప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు అప్పటిదప్పుడు రుణం తీసుకొని బిఎఫ్ఐఆర్ నుంచి కాపాడితే ఈరోజు మనం అందరము కూడా హ్యాపీగా మనం ఉండగలుగుతా ఉన్నాం అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి సంఘటన. మరి అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మన కోల్ బెల్ట్కు సంబంధించి మరి కార్మిక శాఖ మంత్రిగా నియమితులు కావడం కార్మికుల అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే వారు 3 తరాలుగా పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ వెంకటస్వామి గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా, వారి ప్రథమ కుమారుడు వినోద్ గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఈరోజు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరి కార్మిక శాఖను నిర్వహించడం, ఒకే కుటుంబం నుంచి 3 కూడా నిర్వహించడం చాలా అరుదైన రికార్డు రాష్ట్రంలో. మరి అటువంటి సందర్భంలో ఈరోజు కార్మికులు వారిపైన ఆశలు పెట్టుకున్నారు. ఈ కార్మిక సమస్యలు కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమిటి, సింగరేణిలో అపరిచితంగా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా డిపెండెంట్ సమస్య కానివ్వండి, దాని గురించి వారు నిరంతరం కూడా బట్టి విక్రమార్క గారితో, ముఖ్యమంత్రి గారితో, సింగరేణి సీఎంతో చర్చలు చేస్తున్నారు. బాబు గారు కూడా మరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైండు. అదేవిధంగా చెన్నూరులో కూడా